రవి గారు? 24, 29 మంత్రివర్గం. అంటే మొదటిసారి ఇంత విస్తృతమైన 3 పార్టీలతో కూడిన మంత్రివర్గం అని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. గతంలో బీజేపీ ఒకటి ఉండింది, వాళ్ళు కూడా మధ్యలో 18 తర్వాత బయటికి వెళ్ళిపోయారు. పైగా బీజేపీ ఉన్నా కానీ అది ప్రధానంగా తెలుగుదేశం మంత్రివర్గం కిందే ఉండేది. ఏది వచ్చినా కానీ అది తెలుగుదేశంది, మాదేముంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజమైన అర్థంలో ఒక మిశ్రమ మంత్రివర్గం ఏర్పడినట్టు భావించాలి మనం. అయితే దీంట్లో 2 ఉన్నాయి పాయింట్స్. ఒకటి, ఇది ఆధారపడిన మంత్రివర్గం కాదు. తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైన ఆధిక్యత చాలా అవసరమైన దానికంటే ఎక్కువగా కూడా ఉంది. అదే సమయంలో రాజకీయంగా మటుకు 2 పూర్తిగా కలిసి తెచ్చుకున్నటువంటిది. కాబట్టి దీనికి మిశ్రమ ప్రభుత్వ లక్షణం ఉంది, పరాధీనత అన్నదైతే దీనికి లేదు. రెండవది, ఒక గ్లామర్, పొలిటికల్ గ్లామరు, సోషల్ ఈక్వేషన్స్ అన్నీ ఉన్నటువంటి ఇంకొక సెకండ్ ఇన్ కమాండ్ లీడర్ ఒక ఆయన ఉండడం అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. ఇటువంటి పరిస్థితి కూడా గతంలో ఎప్పుడు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా లేదు. సో ఇవి 2 ప్రత్యేకమైన అంశాలు. మూడవది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావడంలో జనసేనానిగానే కాకుండా సోషల్ ఈక్వేషన్స్లో వచ్చిన ఒక పెద్ద మార్పును కూడా ఇది సూచిస్తుంది. అంటే 2014లో చంద్రబాబు గెలిచినప్పుడు మొదటిసారిగా ఫలానా వాళ్ళు, ఆ వర్గం వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి ఆయన రాగలిగాడు, పవన్ కళ్యాణ్ బలపరిచినందువల్ల అని అందరూ అన్నారు. అదే 2019లో వాళ్ళు మళ్ళీ ఇటు మొగ్గారు. ఇప్పటికి వచ్చేసరికి వాళ్ళు ఇటు మొగ్గారు. సో దీనికి ఒక గుర్తింపు, మీరు తరచూ వాళ్ళ లేఖలు ఇవన్నీ కూడా మనం చాలా కాలం చర్చిస్తూ వచ్చాం కదా. కాబట్టి దీంట్లో ఒక సోషల్ ఈక్వేషన్ కూడా ఉంది. పొలిటికల్ సిగ్నల్తో పాటు, రాజకీయ సంకేతంతో పాటు ఒక సామాజిక సమీకరణకు సంబంధించినటువంటి సారాంశం కూడా మనకు కనిపిస్తుంది. దీన్ని మరి పూర్తి న్యాయం చేసి ఆ సమతుల్యత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు చేస్తారని మనం ఆశిద్దాం. అంటే ఇక్కడ మనం చూస్తే సార్, ఈ కేటాయింపుల్లోని చాలా కీలకమైన శాఖల పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారండి? ఇప్పుడు రన్నింగ్లో సినిమాలు ఉన్నాయి, అది ఆపే పరిస్థితి అయితే ఉండదు. ప్రొడ్యూసర్లు చాలా ఇబ్బందులు పడతారు, కోట్లాది రూపాయలు లాస్ అయిపోతారు. సో అది బ్యాలెన్స్ చేసే పరిస్థితి ఉంటుందా? చేయాల్సిన ఏదో అవగాహన ఉండాలి కదా. ఇది ఒకరోజు జరగలేదు కదా, చాలా ఎక్సర్సైజ్ జరిగింది. ఆ ఫిలిమ్స్ ఎంత సీరియస్గా ఉన్నాయి, వాళ్ళ అగ్రిమెంట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే మధ్యలో ఏమన్నా కొంత విరామం తర్వాత తీసుకునే ఒక అవకాశం ఏమైనా వస్తుందా, దాన్ని రాజ్యాంగబద్ధంగా ఏమైనా చేస్తారా? ఇదివరకు ఇట్లాంటి ప్రెసిడెంట్ లేదు. ఇదివరకు ఎన్టీఆర్ ఉన్నారా, ఆయన సినిమా ఒక్కసారి విశ్వామిత్ర దగ్గర చేశారు, అప్పుడు ఆ సమస్య రాలేదు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నంత వరకు ఏం చేయలేదు, ఎంజి రామచంద్రన్ చేయలేదు, కృష్ణరాజు లాంటి వాళ్ళు లేదా బాలకృష్ణ లాంటి వాళ్ళు చేశారు. కానీ అప్పుడు వాళ్ళ పాత్ర దానికి దీనికి కొంచెం తేడా. ఓన్లీ కృష్ణరాజు విదేశాంగ మంత్రిగా కూడా, సహాయ మంత్రిగా కూడా చేశారు ఆయన మూవీ. ఆయనే అసలు తెలుగు సినిమా వాళ్ళలో కేంద్ర మంత్రి అయినటువంటి మొదటి నాయకుడు. మంత్రిగా ఉన్నప్పుడు చేయలేదండి. ఒకటి చేసినట్టున్నారు, ఓ తండ్రి పాత్ర ఏదో చేసినట్టున్నారు. సో పవన్ కళ్యాణ్ గారిని ఇంకా వెండి అది ఎలా చూస్తారో బ్యాలెన్స్ ఎలా? ఎందుకంటే ఒకటి, వర్మ తను మొదటిసారి జనసేన పెట్టి వచ్చినప్పుడు నేను ఇంక సినిమా అభిమానులకు సెలవు, నమస్కారం అని పెట్టాను. ఆ తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత కదా నా పుస్తకావిష్కరణ వచ్చినప్పుడు పరుచూరి గోపాలకృష్ణ సభలో ఓ మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ నేను ఎంజీఆర్, నేను ఎన్టీఆర్ను ఫాలో అవ్వద్దు, ఎంజీఆర్ లాగా ఉండు, ఆయన రాజకీయాలు ఇవి 2 చేస్తూ చాలా కాలం నడిపారు, అలా ఉండమని నేను చెప్పాను. ఈయనేమో ఎన్టీఆర్ లాగా చేశారు, కానీ ఇప్పటికైనా మళ్ళీ రండి అని అడగడం మీరు ఇప్పటికి కూడా అది మీరు చూడొచ్చు. సో అప్పటి నుంచి ఆ డిమాండ్ ఆయనలో ఉంది వాస్తవానికి. కాబట్టి బట్ హౌ టు బ్యాలెన్స్, నేను మీతో కూడా చాలాసార్లు అన్నా ఈ చట్టంలో ఎంతవరకు చిక్కుంటారు, ఏం జరుగుతుందని. ఇప్పుడైతే ఆయన పూర్తిగా రాజకీయాలకు ఉండక తప్పదు. ఇప్పుడు జేడీ లక్ష్మణ్ ఆయన అప్పుడు చేసిన ఫిర్యాదు కూడా అదే కదా, 2 ఎలా కుదురుతాయని. అందులో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇది అన్నప్పుడు కొంతకాలం ఆయన విరామం ఇవ్వక తప్పదు. స్పిరిట్ ఆఫ్ దిస్ వెర్డిక్ట్, తీర్పు స్ఫూర్తి ప్రతిబింబించాలంటే కూడా ఆయన పూర్తి కేంద్రీకరణ రాష్ట్రం మీద, రాజకీయాల మీద పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కొంతకాలం తర్వాత ఎప్పుడు ఎలా ఉంటుందని. సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన అంశాల్లో చాలా కీలకమైన అంశం ఒకటి ప్రస్తావించారు, ప్రతి ఒక్కరికి ఇకపై అందుబాటులో ఉంటా అని. అంటే ఇంతకుముందు అందుబాటులో లేదు అని ఏమైనా
అని ఒప్పుకున్నట్టే కదా, దాన్ని ఆ కారణంగా చూపిస్తున్నాను. ఇప్పటి నుంచి నేను అందుబాటులో ఉంటాను, ప్రజల్లోకి వస్తానని, తొందరలోనే ప్రజల్లోకి వస్తాను. దాన్ని అవతల వాళ్ళు కాస్త అపహాస్యం చేస్తూ కూడా అప్పుడే దాని మీద డైలాగులు అవి కూడా పెట్టారు. ఏదైనా నాయకులు అనేవాళ్ళు ఇంకోటి కూడా అన్నాడు ఆయన, 14 నెలలు నేను పాదయాత్ర చేశాను, ఆ శక్తి సామర్థ్యాలన్నీ నాలో ఇలాగే ఉన్నాయి. మనం బయలుదేరినప్పుడు ఇంతకంటే కష్టకాలంలో బయలుదేరి ఇక్కడికి వచ్చాం. మనము డెఫినెట్గా 2011-12లోనో ఉన్న వైసీపీతో పోలిస్తే ఒకసారి ప్రతిపక్ష హోదా, ఒకసారి అధికార హోదా అనుభవించిన వైసీపీ డెఫినెట్గా అంతకంటే ఎక్కువ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ మరిన్ని వనరులు ఉన్న పార్టీయే కదా. ఇప్పుడు వెంటనే దీన్ని పూర్తిగా చంపేయాలి, ఊపిరి ఉండకూడదు గొంతు అనేవాళ్ళు అంటే అనుకోవచ్చు కూడా ప్రతిపక్షాలు. కానీ ఎవరిని ఏమీ తుదముట్టించలేకపోయారు. రాజకీయాల్లో ఏ పార్టీకి ఏ నాయకుడికి ఉండేటటువంటిది వాళ్ళకు ఉంటుంది. నిన్న కూడా మనం అనుకున్నాం కదా, రాహుల్ గాంధీని అన్నారు, పవన్ కళ్యాణ్ అన్నారు, లేదా లోకేష్ అన్నారు. ఇప్పుడు ఓడిపోయినాడు కాబట్టి సహజంగా ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు, 24 ఏళ్ళు ఉండి. ఇంకా అయిపోతుందా, వేరే ఏదో ప్రత్యామ్నాయం చేయరా? అందువల్ల కేసీఆర్ ఇప్పుడు ఉదాహరణకు పొద్దునే చూస్తున్నాను నేను, ఏదో మళ్ళీ పార్టీనికి తిరిగి చైతన్యం వేయడానికి ఏం చేయాలో ఆలోచిస్తున్నారు, సమావేశం పెడుతున్నారని. అది సరిగ్గా చేస్తారా లేదా అనేది ఒకటే ప్రశ్న. నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించిందంతా కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయని. అదైతే అంత తేలిగ్గా అయితే జరిగే విషయం కాదు. నేర్చుకోవాలి, ప్రజల్లో మరింతగా ఉండాలి, పార్టీని పటిష్టం చేయాలి. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు నాయకులు చేసే పని వాలంటీర్లు చేయలేరు. ఈ ప్రాథమిక వాస్తవాన్ని గుర్తించాల్సి ఉంటుంది. పూర్తిగా ఒక బ్యూరోక్రటిక్ సెటప్లోకి పడిపోయి సలహాదారులు అధికారులు చెప్పిన దాని మీదనే ఆధారపడి పార్టీ యంత్రాంగం, పార్టీ నాయకులు వాళ్ళకు ఉన్నదాన్ని కనుక పోగొట్టుకుంటే ఆ లింకే ఉండదు, లింక్ పోయింది అక్కడ. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలాగా పార్టీకి మనకు నిర్మాణం, ఒక వ్యవస్థ ఉండాలని ఆయన క్లాసులు పెట్టి పార్టీ యంత్రాంగం అని ఒక చేస్తూ వచ్చాడు. చంద్రబాబు తన స్టైల్లో తను చేశాడు. బీజేపీ కూడా అంతే కదా. కాబట్టి వాళ్ళకి ఏదో వేరేది ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అనే పార్టీ వ్యవస్థ అనేదాన్ని కాపాడాలి, పార్టీని గౌరవించుకోవాలి. మూడవది, ఈ గెలుపులు ఓటములు ఏదో చిటికెల మీద ఏమి అయిపోవు. పైన ఉన్న వాళ్ళకి అయిపోవచ్చు, కింద ఉన్న వాళ్ళు ఎదుర్కోవాలి కదా. కాబట్టి ఒకటేనండి, ఇది ఒక సమైక్యంగా ముందుకు పోండి, ప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అనేది ప్రజలు ఇచ్చిన సందేశం. ఓట్లు ఇచ్చారు, సీట్లు రాకపోయినా ఓట్లు ఇచ్చారు కదా, బాగానే. అటువైపు వీళ్ళు దృష్టి పెడితే చాలా మంచిది. సో మళ్ళీ మరి పాదయాత్ర కానీ చేసే అవకాశం ఉంటుందా? చేస్తారు బహుశా. ఈ మొదటి సమావేశాలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ గమనించి చూపిస్తారంటారు. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళటం అంటున్నారు. వెంటనే పాదయాత్ర చేస్తారా, లేదా ఏదైనా బస్సు యాత్ర చేస్తారా, ఎట్లా అని ఏదో ఒకటి ప్రజలకు మళ్ళీ కనెక్టివిటీ టు పీపుల్ అనేది అవసరమని అయితే గుర్తిస్తున్నట్టు కనిపిస్తుంది. రెండోది, వాళ్ళకి ధైర్యం కూడా చెప్పాలి కదా. అవును, రకరకాల వాతావరణమేమో ఒక విధంగా కలుషితమైపోయింది, ఉద్రిక్తమైపోయింది, దాడులు పోలింగ్ అప్పుడు జరిగాయి, అటు ఇటు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఆగలేదు కదా, ఇప్పటికీ ఆగలేదు అనేదే కదా పెద్ద ప్రధానమైన సమస్య. ఆగలేదు అది. ఆకపోక ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మీరే చేసి మా మీద అంటున్నారని వీళ్ళు, మాకు అప్పుడు చెప్పారు మీరేం చేస్తున్నారని వీళ్ళు. సో ఈ వాతావరణం ముందు ఎక్కడో చోట ఆపాలి, దీన్ని ఆపి మళ్ళీ రెగ్యులర్ సాధారణ జీవితము అభివృద్ధి వైపు దృష్టి పెట్టారు. ఓకే, ప్రధాన ప్రతిపక్ష హోదా మనకి ఇస్తారో లేదో అన్నది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సామాన్యంగా ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? 10% ఉండాలి. సో 18 లేవు కదా, చాలాసార్లు లేవండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1994లో లేదు, కేంద్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేదు. అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా అనర్హులు కాదండి. ప్రతిపక్ష హోదా అంటే నాయకుడికి క్యాబినెట్ హోదా ఇస్తారు, ఒక సహాయకుడు, ఒక ఆఫీసు, ఇవన్నీ అవి ఉండవు. లార్జెస్ట్ అపోజిషన్ అనేది ఒకటి ఉంటుంది డెమోక్రసీలో. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే కానీ, ఇప్పుడు అధీర్ రంజన్ చౌదరి ఇటీవల వరకు వాళ్ళను లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ అనే ఒక ప్రజాస్వామ్యంలో అదొక కన్వెన్షన్ కూడా ఉంది. ఇక్కడ కూడా లార్జెస్ట్ అపోజిషన్ ఆర్ సింగిల్ అపోజిషన్గా వైసీపీ ఉంటుంది. దానికి ఈయన సంతృప్తి పడతారా లేదా, ఈయన వెళ్తారా, వెళ్ళి ఏ మేరకు పాల్గొంటారు, వేరే వాళ్ళని ఎవరైనా డిప్యూట్ చేస్తారా, అవి మనం చూడాలి. అంటే కాంగ్రెస్ ఎలా ఉండేదంటే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు ప్రతిపక్ష నాయకులుగా లేరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత. అవును, రాజశేఖర రెడ్డి ఉన్నాడు కానీ అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాదు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు.
కానీ ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు ఓడిపోయినాక. ఆయన నిజానికి ఫలితాలు రాకముందే నేను ప్రతిపక్షంలో కూడా కూర్చుంటాను అని కూడా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా రాజకీయాలు మారిపోయినాయి కదా సార్, మారిపోయాయి. అందుకనే ఇప్పుడు ఈయన ఎలా చేస్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, రాహుల్ గాంధీని అందరూ కలిసి 100 స్థానాలు ఉన్నాయి కదా ప్రతిపక్ష నాయకుడిగా ఉండమంటున్నారు. ఆయన ఇంకా తేల్చలా, నేను ఇంకా ఆలోచిస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి